ఎందుకంటే మంచిని బోధిస్తున్నప్పుడు అది లోపలికి వెళ్ళట్ల. ఎందుకు లోపలికి వెళ్ళట్లేదంటే లోపల ఏముంది? మురికి గుంట ఉంది. ఈ మురికి గుంటలో ఎన్ని మంచినీళ్ళు పోసినా కనిపిస్తాయా? కనిపించవు. ఒక మురికి గుంటలోకి వచ్చి చక్కటి మంచినీళ్ళు ఆ డ్రైనేజీలో ఒక బిందెడు మంచినీళ్ళు పోసి తర్వాత వచ్చి వెతికితే అవి కనిపిస్తాయా? కనిపించవు. ఇట్లాగే లోపల పాపపు మురికి హృదయంలో ఉన్నప్పుడు ఎన్ని వాక్యాలు లోపలికి వెళ్ళినా అవి కనిపించట్లా, ఫలించట్లా. అవేమైపోతున్నాయి? ఆ మురికి వాటిల్ని మింగేస్తుంది. ఆ పాపపు మురికి విన్న వాక్యాలని మృంగేస్తుంది. అందుకే పాపపు జీవితం జీవిస్తున్న వారికి ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని మంచి వాక్యాలు విన్నా అవి లోపలికి వెళ్ళవు. వాటి ప్రకారం వాళ్ళు జీవించరు.